అస్సలాము అలైకుం, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. సీనియర్ నాయకులు రేకుర్తి మాజీ సర్పంచులు నందెల్లి ప్రకాష్ గారు నిన్న కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుగా వార్తలు రావడం జరిగింది. ఈ సందర్భంగా వారిని ముఖాముఖి కార్యక్రమంలో వారితో మాట్లాడడానికి రావడం జరిగింది. ఇప్పుడు వారు మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. మీరు కాంగ్రెస్ పార్టీలో నిన్న చేరినట్టుగా వార్తలు వచ్చినాయి సార్, నిజమేనా సార్? నిజమే అండి. ఇప్పుడు జగపతిరావు గారి కుమారుడు రాజేంద్రరావు గారికి కరీంనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తదుపరి మరి రేవంత్ రెడ్డి గారి పరిపాలన నచ్చి కాంగ్రెస్ పార్టీలోకి పోవాలని అనుకొని రాజేంద్రరావు గారి పిలుపు మేరకు మరి ప్రభాకర్ గారు కానీ, మంత్రి శ్రీధర్బాబు గారు కానీ, వీళ్ళందరూ మాకు పాత వాళ్ళే కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ గతంలో కన్నా మంచిగా పనిచేస్తుంది కాబట్టి రేవంత్ రెడ్డి పరిపాలన నచ్చి కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలని అనిపించి నేను కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని అంటే ఇన్నాళ్ళు ఇప్పుడు మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీలో రిజైన్ చేసిన తర్వాత దాదాపు ఇప్పుడు ఒక 1 ఇయర్గా స్తబ్దంగా ఉన్నారు. తిరిగి బీజేపీ కానీ అటు కాంగ్రెస్ కానీ ఇంకా ఏ ఇతర పార్టీలకు వెళ్తారో అన్న ఊహాగానాలు జనాల లోపల ఉండేటివి. ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలో చేరిండ్రు. మరి అన్ని పార్టీలను వదిలేసి కాంగ్రెస్ పార్టీలోకి చేరడానికి గల కారణం ఏంటి సార్? ఇప్పుడు నందెల్లి ప్రకాష్ అందరి లెక్క కాదండి. నేను ఏంటంటే ప్రజలకు సేవ చేయాలనుకునే వ్యక్తిని. కానీ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే మా దగ్గర డబ్బులు ఎక్కువ లేక మేము సేవ చేయడానికి ముందుకెళ్ళకుండా కామ్గా ఉండడం జరిగింది. కానీ మేము కూడా 13 సంవత్సరాలు పోలీసు ఉద్యోగం, ఒకసారి ఉప సర్పంచ్, 2 సార్లు సర్పంచ్ చేసి కూడా ప్రజల వెన్నంటి ఉన్నాం. ప్రజలకు సేవ చేయడానికి ఎంతోమందికి జాగాలు ఇప్పించినాం. ఇంటి నెంబర్లు కూడా ఇవ్వరాని ఇంటి నెంబర్ కూడా ఎందుకు ఇవ్వరాదు? అమ్ముకున్నవాడు కూడా పాపం ఒక ఇల్లు ప్రభుత్వం ఇస్తే అమ్ముకుంటే బిడ్డ పెళ్ళి ఉంటే ఆయనకు అప్పులు అయినప్పుడు అమ్ముకోకుంటే ఏం చేస్తాడు? మన సర్పంచ్ అయ్యి ఇంటికి ఇంటి నెంబర్ ఇవ్వకుంటుందని ఇందిరమ్మ ఇళ్ళలో కూడా చాలామందికి ఇంటి నెంబర్ ఇవ్వడం జరిగింది. చాలామందికి ల్యాండ్స్ ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఏంటంటే ప్రజలకు సేవ చేయాలంతే. నా దగ్గర డబ్బులు ఉంటే నేను ఇస్తూనే ఉంటాను. ఎందుకంటే ఎంతోమందికి నమ్మకం నందెల్లి ప్రకాష్ అన్నట్టే. మరి ఎవరి పని వాళ్ళు చేసుకునే విధంగానే నేను గ్రామస్తులను ఎన్నడూ ఇబ్బంది పెట్టలే. బయటకు వెళ్ళి వచ్చి ఇక్కడ కిరాయి ఉన్న వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టలే. రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు ఇబ్బంది పెట్టలే. ఉద్యోగస్తులు కానీ గ్రామ పంచాయతీ సిబ్బందిని కూడా ఎన్నడూ ఇబ్బంది పెట్టకుండా ఎవరి పని వాళ్ళు చేసుకోండి, నా పని నేను చేసుకుంటా అని ఎవరిని ఇబ్బంది పెట్టకుండా నేను వెళ్ళిపోవడం జరిగిందండి. ఇప్పుడు మాత్రం నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి మరి ప్రజలు ఆదరిస్తారా లేదా అని ఆలోచన చేస్తున్నాడు. కానీ రేకుర్తి గ్రామ ప్రజలు కొందరు ఏమంటున్నారంటే, లేదు సార్, మీ దగ్గర డబ్బులు లేకుంటే మేము మనిషికి 500, 1000 రూపాయలు వేసుకొని మేము ఇస్తాం మీకు, మీరు లేకుంటే. కానీ మీరు ఉండండి, మీరు నామినేషన్ వేయండి. ఎవరు ఎన్ని పైసలు ఇచ్చినా మేము మాత్రం నందెల్లి ప్రకాష్ అంటేనే రేకుర్తిలో ఉండాలండి, భయం భక్తితో ఉండాలి. రేకుర్తికున్న పూర్వ పేరు మళ్ళీ రావాలంటే నందెల్లి ప్రకాష్ అనే రేకుర్తిలో ఉండాలని జనం అనుకుంటున్నారు. కాబట్టి ఈ జనం కొరకన్నా, ఈ ప్రజల కొరకన్నా, రేకుర్తి భాష కొరకన్నా నేను రావాలని అనుకుంటున్నా. దేవుని దయ వల్ల నేను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో, ఎందుకంటే నేను ఎందుకు పోవడం జరిగిందంటే గతంలో కన్నా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేస్తుందని. ఇప్పుడు మనకేమవుతుందంటే తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తర్వాత మనకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కరెంటు ఫ్రీగా ఇవ్వడం జరిగింది. కానీ ఒక్కటే ఆలోచన చేయాలి ఏంటంటే ప్రజలు చెప్పని ఈ తెలంగాణ రాష్ట్రంలో కరెంటు ఉత్పత్తి చేసి కరెంటు ఫ్రీ ఇస్తే బాగుంటుండే. కానీ ఛత్తీస్గఢ్కి వెళ్ళో, అస్సాంకి వెళ్ళో, ఎక్కడికెళ్ళో డబ్బులు పెట్టి కొన్నదాన్ని తెలంగాణ ప్రజలకు ఫ్రీ ఇచ్చిన మనం తప్పు. ఎందుకంటే డబ్బులు నా దగ్గర కూడా లక్షల కోట్ల రూపాయలు నందెల్లి ప్రకాష్ దగ్గర ఉంటే నేను కూడా కరెంటు కాదండి, నీళ్ళు, సిలిండర్లు అన్నీ ఫ్రీగానే ఇస్తా. అది గొప్ప కాదు. కరెంటు కొనుక్కొచ్చి ఇచ్చుకుంటూ ఫ్రీ అవ్వదు. స్థానికంగానే ఉత్పత్తి చేసి తెలంగాణ రాష్ట్రంలో కరెంటు ఉత్పత్తి చేసి ప్రజలకు ఫ్రీ ఇవ్వాలి. ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులతోని, ప్రజల డబ్బులతోని కరెంటును కొనుక్కొచ్చి నేను ఫ్రీగా ఇచ్చిన కరెంటు అని కేసీఆర్ గారు అన్నారు కదా, అది తప్పండి. అంటే ఇలాంటి రేవంత్ రెడ్డి గారు అంటలేదు. స్థానికంగా ఉత్పత్తి చేసినట్టుంటే స్థానికులకు ఉపాధి దొరికేది, ఉపాధి డబ్బులు మిగులుతున్నాయి మనకు. ఇప్పుడు ప్రజలంటే మేమే అనుకో, ప్రజల డబ్బులు, ప్రజల ట్యాక్స్తోని
మీరు కరెంటు కొనుక్కొచ్చి అది తక్కువ దానికి ఎక్కువ చేయించుకుంటూ నేను ఫ్రీ ఇస్తున్నా అంటే అది చాలా తప్పు. ఇవాళ రేపు అందరూ మేధావులే అండి. మేధావులు కొందరు ఊరుకుంటున్నారు, మనకేందులే రాజకీయాలు. కానీ రేవంత్ రెడ్డి గారు ఎటువంటారు తెలుసా? రేవంత్ రెడ్డి గారు జగన్ సీఎం చూసిండు, చంద్రబాబు నాయుడు సీఎం చూసిండు, ఎన్టీఆర్ను సీఎం చూసిండు, లాస్ట్కు కేసీఆర్ సీఎంను కూడా రేవంత్ రెడ్డి గారు చూసిరు. అంటే మాయావతి కానీ, స్టాలిన్ కానీ, మోడీ కానీ అందరినీ చూసి రేవంత్ రెడ్డి పరిపాలన ఏ విధంగా చేయాలి, కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, అధిష్టానానికి అనుకూలంగా ఉండి అధిష్టానం చెప్పినట్టు మనం కాంగ్రెస్ నడిపించి కాంగ్రెస్ అనే పార్టీ లేని దాన్ని మళ్ళీ ముందు తీసుకొచ్చి నప్పుడు దానికి కాపాడాలి. ప్రజలు అనేది పరిపాలన చేయండి అని కాంగ్రెస్ కప్ప చెప్పినప్పుడు మనం ఒక పద్ధతి ప్రకారంగా పోవాలని డబ్బులు లేకున్నా రేవంత్ రెడ్డి గారు ఒక పద్ధతి ప్రకారం పోతున్నాడు. చిన్న చిన్న కొన్ని ప్రజలకు చేస్తున్నాడు పథకాలు. ఇంకా కూడా ఎక్కువ చేస్తాడు. ఎవరు ఊహించనన్ని పథకాలు మహిళలకు కానీ, రైతులకు కానీ, ప్రజలకు కానీ, పేదలకు చేయడానికి రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతున్నారు. అది గ్రహించలేదు. నందలి ప్రకాష్ అంటే నేను 13 ఏళ్ళు నేను కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో వేసిన అండి. నేను కూడా 2 సార్లు సర్పంచ్, ఒకసారి ఉప సర్పంచ్, అన్నీ గ్రహించిన. అంటే అందరు ముఖ్యమంత్రుల కన్నా కూడా రేవంత్ రెడ్డి గారు చాలా గొప్పగా పరిపాలిస్తాడు. ఎందుకంటే గతంలో కాంగ్రెస్లో ఒక వ్యక్తి ముఖ్యమంత్రి ఉంటే ఒక సంవత్సరమో 2 ఏళ్ళు అయిన తర్వాత డిస్టర్బెన్స్ అవుతుండే కాంగ్రెస్లో. ఇలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, లొల్లి లేకుండా, ప్రెస్ మీట్ లేకుండా అందరూ కూడా కాంగ్రెస్ ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి కానీ, పిసిసి ప్రెసిడెంట్ గారు కానీ అందరూ కూడా సమన్వయంగా ముందుకెళ్తున్నారు. ఒక పద్ధతి ప్రకారం నడుస్తుంది కాంగ్రెస్. మళ్ళీ ఇంకోటి గొప్ప విషయం ఏంటంటే అండి, ఏసీబీ రైట్స్ అవుతున్నాయి అధికారంగా. గొప్ప అంటే అధికారికి ఒక ₹1,00,000 జీతం వచ్చినప్పుడు లంచాలు ఎందుకు తీసుకోవాలండి? మీరు ప్రజలకు పనిచేయండి, ప్రజలు మాకు ఓటేసారు కదా కాంగ్రెస్ ప్రభుత్వానికి, మరి మీరు ప్రజల దగ్గర ఎందుకు డబ్బులు తీసుకుంటారని ఏసీబీ రైట్స్ అవుతున్నాయి. గొప్ప అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం కన్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏసీబీ రైట్స్ అవుతున్నాయి. అంటే ఉద్యోగస్తులకు కూడా రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నట్టే, ఉద్యోగస్తులారా మీకు ₹1,00,000 జీతం ఉన్నది, 50 ఏళ్ళు ఐఎస్ జీతాల్లో మీరు తప్పులు చేయకండి, పని చేయండి ప్రజలకు అనుకుంటూ, మీకు ఏం కావాలి నేను ఇస్తా అనుకుంటూ ₹1,00,00,000 వచ్చే విధంగా వాళ్ళకు బీమా చేయించిందండి. న్యాయబద్ధంగా పరిపాలన కొనసాగించండి అని చెప్పుకుంటూ నేను ఉన్నా కదా, మీకు ఏం కావాలి చెప్పండి, కానీ ప్రజలను మోసం చేయకండి, ప్రజల దగ్గర కరప్షన్ చేయకండి, ప్రజలకు పని చేయండి, మీకు ఇంకా కావాలని నేను ఇస్తా అని ₹1,00,00,000 బీమా ఇన్సూరెన్స్ చేయించిందండి ఉద్యోగస్తులకు. ఇంకా కావాలంటే మీకు ఇస్తా కానీ ప్రజల్ని మోసం చేయకని చెప్తుంటే అది గొప్ప, చాలా గొప్ప. రేవంత్ రెడ్డి గారికి యంత్రము, మంత్రము, తంత్రము, సొరకాయ, కొబ్బరికాయ అన్నీ తెలిసిపోయినాయండి. అందరు ముఖ్యమంత్రి చూసింది కదా. ఇప్పుడు ఎన్నో ఏళ్ళ తర్వాత కాంగ్రెస్కు మళ్ళీ ఇచ్చిర్రు, చెయ్యండి అది అందరం కలిసి కట్టు చేద్దాం. మీరు పోతే నేను పోతా అన్న రేవంత్ రెడ్డి ఒకసారి రేవంత్ రెడ్డి ఒకసారి చెప్పిండు మంత్రులకు, ఎమ్మెల్యేలకు, మీరేమైనా తప్పుదో పట్టిస్తే కాంగ్రెస్ అక్కడ రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి ఇబ్బంది అవుతుంది, ఒక నాకు కాదు, నేను ఎట్లా ముఖ్యమంత్రి అయిపోయినా అనుకున్నట్టు. కానీ మన కాంగ్రెస్ పార్టీ బతికించండి, రాహుల్ గాంధీ, సోనియా గాంధీని బతికించుకుందాం, పార్టీని బతికించుకుందాం. మీరు మోసం చేయకండి, నేను మిమ్మల్ని మోసం చేయ, మీరు నన్ను మోసం చేయదు, ఎవరి శాఖ వాళ్ళు నిర్వర్తించుకొని చెప్పి అందరూ చాలా బాగా పనిచేస్తున్నారు ఇప్పుడు కాంగ్రెస్లో. ఇది గొప్ప, అసలు నేను ఊహించలే. అసలు నిజంగా చెప్పాలి, నేను కాంగ్రెస్ పార్టీకి రావడానికి కూడా ఇదొక కారణం. అది అంటే ఇప్పుడు మీరు 1 ఇయర్గా ఇవన్నీ గమనించి అప్పుడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ఈ పరిపాలన నచ్చి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి మీరు వచ్చిన అని చెప్పి అంటారు. దాదాపు ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది కాంగ్రెస్ పార్టీ వచ్చి. అవును, నాకెందుకు రేవంత్ రెడ్డి గారి పరిపాలన నచ్చింది, ఈ కాంగ్రెస్ ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేల పరిపాలన నచ్చిందండి. ఎవరి పని వాళ్ళు తీసుకుంటూ, ఎవరి ప్రోటోకాల్ వాళ్ళే, ఎవరి దాంట్లో ఒకరు దూరతలేరు కూడా. అయితే సార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మీరు చేరారు, మరి కాంగ్రెస్ పార్టీ టికెట్ మీకు వస్తుందని చెప్పి అనుకుంటుండ్రా, మీరు కూడా ఆశిస్తుండ్రా? అయ్యో నేను ఎట్లాంటి వ్యక్తిని అంటే అందరు రాజకీయ నాయకులే కాదండి. చాలామంది వచ్చినప్పుడు డిమాండ్ చేస్తారు, నాకు మార్కెట్ కమిటీ చైర్మన్ ఇవ్వండి, గ్రంథాలయ చైర్మన్ ఇవ్వండి, లేకుంటే నాకు టికెట్ ఇవ్వండి. నేను అట్లా కాండి, నేను ఓన్లీ రేవంత్ రెడ్డి గారి పరిపాలన నచ్చి, కాంగ్రెస్ గతంలో కన్నా ఇప్పుడు చాలా మంచి పరిపాలిస్తుంది, వీళ్ళంతా కలిసి కట్టుకున్నారు, మంత్రులు, ఎమ్మెల్యే తలంచినే వచ్చినా తప్పితే నాకు ఈ మన కార్పొరేటరు నామినేటెడ్ పోస్టు నందిలి ప్రకాష్కు చాలా చిన్న విషయం అండి. రేవంత్ రెడ్డి ముంగట, కాంగ్రెస్ పరిపాలన ముంగట నాకు ఇది గొప్ప కాదు. నేనేందంటే ఇప్పుడు శ్రీధర్ బాబు గారు మంత్రి, చాలా హుందాగా ఉంటాడండి శ్రీధర్ బాబు గారు. నిజంగా చెప్పాలంటే ఏమి డిస్టర్బెన్స్ ఏం పట్టించుకోడు, ఏం పట్టు, సేవ చేయడమే పరమవాది. అంతకుముందు కూడా ఆయన పుట్టమాదని ఓడగొట్టి టీఆర్ఎస్ ఉన్న కూడా ఎమ్మెల్యే అయ్యింది శ్రీధర్ బాబు గారు. చాలా హుందాగా ఉంటాడండి. నందిల్ ప్రకాష్ సార్ అంటే కూడా రేకుర్తి మాజీ సర్పంచ మైపాల్ వాళ్ళ అన్నమా అని పాపం శ్రీధర్ బాబు గారు ఇప్పుడు కూడా గుర్తుపడతారు. దాదాపు అందరికీ పొన్నం ప్రభాకర్ గారు కూడా
నందెల్లి ప్రకాష్ గారు అంటే పాపం ఆయనే నేను జడ్పీటీ చేసేటప్పుడు పొన్నం ప్రభాకర్ గారు బాగా నా కొరకు తిరిగి చేశారు అప్పుడు 2006లో. అంటే మన యూనివర్సిటీ ముందు కూడా పూలే విగ్రహం పెట్టింది. అప్పుడు నిజంగా చెప్పాలంటే పొన్నం ప్రభాకర్ గారు బీసీ ఉండి ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి పూలే విగ్రహం పెట్టిందే పొన్నం ప్రభాకర్ గారు. అప్పుడు మీరు సర్పంచ్గా ఉన్నారు అంటే వరంగల్ ఆయన సారయ్య అని కూడా ఒక అతను ఉండే మాజీ ఎమ్మెల్సీ. కానీ పొన్నం ప్రభాకర్ గారు బాగా ఇంట్రెస్ట్ తీసుకున్నారు. నేను అప్పుడు ప్రజెంట్ సర్పంచ్ అని. అప్పుడు ఆ ప్రకాశన అంతా మీరే చూసుకోవాలంటే కూడా ఆ టెంట్లు గిట్టేసి చైర్స్ అన్ని బాధ్యత నాకు అప్పయ్యారు ప్రభాకర్ గారు. అప్పుడు ఎంఎస్ఆర్ గారు ఉండే ప్రభాకర్ గారి దగ్గర ఉన్న గురి ఏంటంటే విల్మాస్ గారు ఎవరైనా కానీ బాగా మర్యాదిస్తారు. పాప ఎంఎస్ఆర్కి మర్యాదిస్తున్నాయి. చొక్కరావును గురువుగా భావించారు ప్రభాకర్ అన్న. చొక్కరావు గారిని గురువుగా భావించారు. దాన్ని పోగొట్టుకోలే పాపం. అంటే వాళ్ళు చేసిన సహాయాన్ని మరవకుండా ప్రభాకర్ అన్న కూడా ముందు పోతాడు. అంటే ప్రభాకర్ అన్న కానీ శ్రీధర్బాబు గారు కానీ ఇప్పుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు కానీ టౌన్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ గారు కానీ ఇప్పుడు జగపతిరావు కొడుకు రాజేంద్రరావు గారి వీళ్ళందరి ఆధ్వర్యంలో నేను వీళ్ళది కూడా నచ్చింది నాకు. అందరు కలిసికట్టు ముందుకు వెళ్ళాలని మంచిగా ఉండాలని మన కాంగ్రెస్ పార్టీ ముందు తీసుకుపోవాలని తలంచి నేను కూడా ఉడతా భక్తి సాయం కాంగ్రెస్ చేయాలని వచ్చినని నేను పార్టీ టికెట్ కూడా రాలేదండి. నాకు పార్టీ టికెట్ అవసరం లేదండి. ఎందుకంటే పొన్నం ప్రభాకర్ గారు శ్రీధర్బాబు గారు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అంజన్ కుమార్ గారు రాజేంద్రరావు గారు ప్రకాష్ అన్న మీరు ఇది చేయండి అని వాళ్ళు చేయమంటే చేస్తా. ప్రకాష్ అన్న మీరు బాయిల దుంకని దుంకుతా. ప్రకాష్ అన్న మీరు పార్టీ కొరకు మేము ఆయనకి ఇచ్చినామని ఒకవేళ నా శత్రువు ఇవ్వలేడు. ఒకవేళ ఎవరన్నా నా శత్రువు తెలుసుకుంటే ఆయనకు టికెట్ ఇచ్చినా ఆయన ఎంబడి తిరిగి కాంగ్రెస్ కార్పొరేటర్ గెలిపించుకోవడానికి చుట్టుపక్కల ఎక్కడ కానీ నేను ముందుకెళ్తా. నేను కాంగ్రెస్ వ్యక్తిని, నాకు కాంగ్రెస్ పరిపాలన నచ్చిందని నేను ఇందులోకి వచ్చిన వాళ్ళ కొరకు నేను ఏమైనా చేస్తా ముందుకెళ్తాను. నాకు టికెట్ ముఖ్యం కాదు, నామినేటెడ్ పోస్టుకు ముఖ్యం కాదు. నేను అడగద్దండి. ఎందుకంటే నాకన్నా సీనియర్స్ ఉన్నారు కాంగ్రెస్. నేను ఇప్పుడే వచ్చి నాకు ఇవ్వండి అంటే నేను అప్పుడెప్పుడో 2007, 8, 9లో నేను జిల్లా ఉపాధ్యక్షుడు కాంగ్రెస్. కానీ మళ్ళీ నేను మా గ్రామస్తుల కొరకు ఊళ్ళ కొరకు నేను వేరే పార్టీలు మారడం జరిగింది. అట్లెందుకంటే నేను టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉండి కూడా హైకోర్టులో కేసు ఇచ్చినండి టీఆర్ఎస్ పార్టీకి అపోయిట్గా గ్రామస్తుల కొరకు కదా. ఊళ్ళో కొరకు 10 మంది సర్పంచ్లు చుట్టుపక్కల 10 మంది గ్రామస్తులు సర్పంచ్లు పట్టుకొని హైకోర్టులో కేసు ఇస్తామండి. దేని కొరకు? ఈ రేకుర్తి గ్రామం కరీంనగర్ కార్పొరేషన్ కలవద్దు, గ్రామ పంచాయతీ ఉంటే మంచిది, పనులు జరుగుతాయి గ్రామస్తులకి. అంటే గవర్నమెంట్లో ఉండి గవర్నమెంట్ కాబట్టి హైకోర్టు పోయినాడు. ఎవరు పోతారు? కాబట్టి నందెల్లి ప్రకాష్ అంటే నేను ఎవరికి భయపడాలి, మంచికి భయపడదు, దేవుడికి పడ. ఇప్పుడు వీళ్ళందరూ నాకు మంచిగా అనిపిస్తుంది. శ్రీధర్బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు, రేవంత్ రెడ్డి గారు, అంజన్ ప్రసాద్ గారు, పార్టీ మంచిగా మన రాజేంద్ర గారు మంచిగా అనిపిస్తుంది. కాబట్టి నేను ఇప్పుడు నచ్చి వెళ్ళా. అంతే, పరిపాలన నచ్చింది. పరిపాలన కొరకు నేను ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు టీఆర్ఎస్ మన కాంగ్రెస్ పాలసీ వాళ్ళు ఎవరిని ఎన్నుకుంటే వాళ్ళ కొరకు నేను ముందుకోవాలి. నాకేమని అడగదు, తప్పది. నేను వచ్చిన కాబట్టి పార్టీ కూడా మారా. మీరు కూడా నాకు టికెట్ రాకున్నా నేను పార్టీ మారే వ్యక్తి కాదు. కొందరు ఏంటంటే టికెట్ కొరకు వస్తారు, టికెట్ ఇవ్వకపోతే పార్టీ మారుతారు. నా అట్లా కాదండి. నేను టీఆర్ఎస్ 15 సంవత్సరాలు చేసిన, 12 సంవత్సరాలు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా కంటిన్యూ పనిచేస్తా. రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఈ కాంగ్రెస్ పార్టీ ముందుకోవాలని నేను కోరుకుంటున్నా. దీని కొరకు నేను ఎంత అయినా పోరాటం చేస్తాను. ఓకే సార్. ఇప్పుడు నేను మీ దగ్గరికి వస్తుండగా కూడా మీ రేకుర్తి గ్రామవాసులు, పూర్వ గ్రామవాసులు ఒక ఆయన నాకు పరిచయం ఉన్న అతను కలిసిండు సార్. ఇట్లా ఎటు వెళ్తున్నారు అంటే, సో ఇక్కడ మీ దగ్గరకు వస్తున్నా అని చెప్పిన. ఒకవేళ బీసీ రిజర్వేషన్ అయినట్టుంటే మీరు కార్పొరేటర్గా నిలబడ్డట్టుంటే సపోర్ట్ చేస్తామని చెప్పి ఆయన అన్నారు. ఎందుకు అని అడిగిన. అంటే గతంలో ఇప్పుడు మేము 10 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ నుంచి ఆయన చూస్తున్నాము. ఎవరిని ఇబ్బంది పెట్టే గుణం ఆయనకు లేదు. పేదోళ్ళని అయితే మాత్రం అస్సలు ఇబ్బంది పెట్టాడు. ఇంకా ఈ స్థానికులను మాత్రం ఎవరిని డిస్టర్బ్ చేయలేదు. వచ్చి బతకొచ్చిన వాళ్ళని కూడా ఎవరిని కూడా డిస్టర్బ్ చేయలేదు. అందరికీ సహకరించండి. ఆయన అందరికీ మంచిగా ఉండే వ్యక్తి, మంచి గుణం ఉన్న వ్యక్తి. ఒక బూతు పదం కూడా ఇంతవరకు ఆయన నోట మేము వినలేదు. అట్లా ఉన్నాడు మాతో మంచిగా. ఇక్కడ 10 ఏళ్ళు సర్పంచ్ చేయడానికి కారణం కూడా అదే అని చెప్పి మళ్ళీ కూడా ఆయన వస్తే బాగుండు అని చెప్పి ఆయన ఆశాభావం వ్యక్తం చేసిండు. అది చాలా బాగా అనిపించింది సార్. అయితే ఈ సందర్భంగా మరి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ టికెట్ రాకపోయినా, ఒకవేళ ఇప్పుడు బీసీ రిజర్వేషన్ అయిందనుకోండి, ఎవరు కూడా ఏ పార్టీ నుంచి కూడా మీకు టికెట్ రాలేదు అనుకోండి, మీరు ఇండిపెండెంట్గానైనా కూడా పోటీ చేస్తే దీన్ని బట్టి చూస్తే గెలిచే అవకాశాలు ఇక్కడ కనబడుతున్నాయి. మీరు అట్లా పోటీ చేయదలుచుకున్నారా? అబ్బో, అట్లా చేస్తే తప్పండి. కాంగ్రెస్ పార్టీని మనం ఒప్పించుకోవాలి, చెప్పాలి. వాళ్ళు కూడా నా గురించి తెలుసుకొని, అరే నందెల్లి ప్రకాష్ బీసీ అయిందా, పాపం ఇస్తే మంచిది, ఆయన మంచోడే, దోపకం చేయలే, దొంగ పర్మిషన్లు, దొంగ ఇంటి నెంబర్లు వేయలే, ఆయన 70% మంచి చేస్తాడు, 30% అనుకోకుండా తప్పు చేస్తాడు కాబట్టి 70% తప్పులు చేయడు, మంచి వ్యక్తి, మంచి పేర్లది.
కాబట్టి ఆయనకే టికెట్ ఇద్దామని వాళ్ళు ఒప్పించుకోవాలి. బీసీ అయితే నాకు ఛాన్స్ కూడా ఇస్తారని అనుకుంటా. ఒకవేళ కూడా ఎవరికి ఇచ్చినా నందెల్లి ప్రకాష్ అంటాడు, పార్టీ మాత్రం మారండి. నాకు రేవంత్ రెడ్డి పరిపాలన నచ్చింది. అర్థమే నన్ను ఈ పార్టీకి ఆ పార్టీ కూడా ఎవరి తరంగా అయినా ఎవరికి నాకు నచ్చింది రేవంత్ రెడ్డి గారి పరిపాలన. నేను కాంగ్రెస్ ఉంటా, టికెట్ ఇచ్చినా చేయకుండా నాకు టికెట్తో సంబంధమే లేదు. నేను పరిపాలన మంచిగా నడవాలి, వాళ్ళు చెప్పిన వ్యక్తి నేను గెలిపించుకోవాలి. కరీంనగర్ కార్పొరేషన్ మేయర్గా కాంగ్రెస్ పార్టీ అని ఉండాలని కూడా నేను కూడా వీళ్ళందరితో నేను కోరుకుంటున్నాను. ఏ రిజర్వేషన్ రానియండి, ఎవరికి టికెట్ ఇప్పించినా గెలిపాడని ముందు కొత్త ప్రకాష్ అన్న మీరు చేయండి అంటే చేస్తా, లేదంటే ఆయనకి ఇష్టం చేయండి అని చేస్తా. ఎవరిని కానీ వాళ్ళ పాలసీ ప్రకారం నేను నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీ పాలసీ ప్రకారం నేను పోతా. నేను అందరినీ గౌరవిస్తా అండి. శ్రీధర్ బాబు గారు చెప్తే కదా, శ్రీధర్ బాబు గారు హుందాగా ఉంటారు కదా, నేను కూడా ఆ విధంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నా. పొన్నం ప్రభాకర్ గారు కూడా ఫస్ట్కి వెళ్ళారు, అట్లే ఉన్నారు. అంజన్ కుమార్ కూడా ఫస్ట్కి వెళ్ళాడు పాపం. వీళ్ళంతా సీనియర్స్, వీళ్ళంతా కలిసి కట్టుగా ఉంటారు. కాబట్టి నేను కూడా వాళ్ళ లెక్క ఉండి అనుకూలంగా ఉండి, మేము ఒక చిన్న సర్పంచ్ కానీ ఒక విలేజ్ మాట 2-3 కార్పొరేట్లకు కొంచెం ఛాన్సులు కాదు. మేము పెద్దోళ్ళం కాదు కదా, పెద్ద మాటలు మాట్లాడదు. కాబట్టి పార్టీలోకి పోయినప్పుడు పార్టీకి అనుకూలంగా పనిచేయాలి అంతేగా, పార్టీకి అనుకూలంగా తప్పులు చేయదు. ఎందుకంటే మేము 2-3 సార్లు సర్పంచ్ చేస్తున్నామండి. 100 కోట్లు మేము కూడా సంపాదించగలుగుతాం మోసం చేయాలి. కానీ మోసము, చీటింగు, దగ, ఈర్ష్యలు మాకు లేవండి. కాబట్టి పార్టీ చెప్పినట్టే నేను నడుస్తుంటా, అందరినీ కలుపుకొని పోతా, అందరినీ కలుస్తా, అందరినీ గౌరవిస్తా, ముందా ఉంటా. ఎవరు నాకు శత్రువు లేరు, రేకుర్తి లేరు, కరిమాలు ఎక్కడ లేరండి. నాకు ప్రజలంతా కూడా మీ వెంట ఉన్నారు సార్. దీన్ని బట్టి మాకు అర్థమైంది. మీ ఆశయాలు నెరవేరాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం సార్. ధన్యవాదాలు సార్. మళ్ళీ కలుస్తాం. నమస్కారం సార్. నమస్కారం. डी न्यूज़ KNR प्लीज सब्सक्राइब। अस्सलाम वालेकुम, नमस्कार, धन्यवादाలు।